ఫుడ్ కింద నేను కిడ్స్కి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఇచ్చేది ఎగ్ చపాతీ రోల్ అండి. చపాతీ రోల్ విత్ ఎగ్ ఆర్ ఎగ్తో చేయొచ్చు, వితౌట్ ఎగ్ కూడా, విత్ ఇంగ్రీడియంట్స్ వెజ్ కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఈరోజు వచ్చి మీకు ఎగ్తో రోల్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సింది డవ్, మెయిన్ వచ్చి చపాతీ డవ్ అండి. నేను అది ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇది నేను ఒక 5 చపాతీస్ కావాలని ఈ డవ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ డవ్, నెక్స్ట్ 2 ఎగ్స్ దాని మెయిన్ ఇంగ్రీడియంట్స్, ఒక పించ్ ఆఫ్ పసుపు, ఉప్పు, కారం, పెప్పర్ పొడి కొంచెం, అండ్ ఒక చాప్డ్ ఆనియన్స్, అండ్ కొంచెం క్యాప్సికమ్, అండ్ 2 ఎగ్స్ని నేను ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టాను. ఈ 2 ఎగ్స్ దానికి కావాల్సిన ఒక మైనస్. సో ఇప్పుడు దాన్ని ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఒక చపాతీ చేసి పెట్టానండి. దానికి కావాల్సిన ఫస్ట్ మెయిన్ ఒక చపాతీ, అండ్ ఈ 2 ఎగ్స్ని బాగా స్మాష్ చేసి దాంట్లో కొంచెం పెప్పర్ ఫ్రై, ఇప్పుడు నేను పెట్టుకున్న కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కలిపి ఇందులో వేసేస్తున్నాను. నేను వేసి బాగా మిక్స్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ చాప్ చేసిన ఆనియన్స్ని, క్యాప్సికమ్ని నేను డీప్ ఫ్రై చేస్తానండి. లైట్గా స్టవ్ ఆన్ చేసి చాప్ చేసిన ఆనియన్స్, క్యాప్సికమ్, కొంచెం సాల్ట్, పెప్పర్ అండ్ పసుపు కొంచెం వేసి దాన్ని జస్ట్ నేను ఒక డీప్ ఫ్రై, రెడ్డిష్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు దీన్ని ఫ్రై చేస్తాను. లైట్ ఫ్రై చాలు, మరీ డీప్గా అక్కర్లేదు. జస్ట్ దీన్ని ఆఫ్ చేసి ఇప్పుడు నేను చపాతీని కలుస్తాను. చపాతీ రెడీ చేసుకుంటాను. చపాతీ పాన్ హీట్ కిందాక ఉంచుకొని ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ 2 స్మాష్ చేసిన దాంట్లో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసానండి. ఆమ్లెట్ రెడీ చేస్తాను దీనిలో. అంటే ఓకే, ఇప్పుడు చపాతీ పాన్ హీట్ ఎక్కిందండి. దీనిపై చపాతీ వేద్దాం. మీకు చేతితో ఇలా టచ్ చేసే ఇది ఉంటే పట్టుకోండి, లేదంటే జస్ట్ నార్మల్గా ఎప్పుడు చపాతీని ఎలా వాడతామో అలానే యూజ్ చేసుకోండి. ரொம்ப హీట్ అందరికీ ఎక్కువ హీట్ పట్టలేరు కదా. నేను బేసికలీ చపాతీకి ఒక ప్యాన్, దోశకి ఒక ప్యాన్ పెట్టుకుంటాను. చపాతీకి ఆమ్లెట్కి ఒకటే ప్యాన్ వాడతాను. ఎందుకంటే చపాతీ వేసిన దాంట్లో దోశ మళ్ళీ రాదని ఒక ఫీలింగ్. సో చపాతీ మంచిగా కొంచెం ఆయిల్ వేసి అన్ని సైడ్లు బాగా కాలి చపాతీ బాగా పెట్టండి. సో దీన్ని బాగా కాలిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆమ్లెట్ వేస్తున్నానండి. ఇంకా నేను ఇదే ప్యాన్ పైన వేసి చపాతీని ఇట్లానే వేసి స్ప్రెడ్ చేస్తాను. కొంచెం ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వాడండి. కొంచెం ఎక్కువ పడదండి, దీనికి చాలా తక్కువ ఆయిల్ వాడతాం. దీనికి జస్ట్ ఆమ్లెట్ మనకి కావాలండి. నేను 2 ఎగ్స్ వేసానండి. మీకు కావాలంటే 1 ఎగ్ కూడా వేసుకోవచ్చు. అదర్ సైడ్ ఒకసారి తిప్పి ఒక్కసారి జస్ట్ ఎగ్ దటివైపు కూడా బాగా ఉడికేటట్టు చూడండి. ఇక్కడ పఫీగా ఇట్లా వచ్చేటట్టు. ఇది ఒకటి తింటే చాలా హెల్దీగా ఉంటుంది. అది చాలా హెవీగా ఫీల్ అవుతాం. నేను స్టవ్ ఆపేస్తున్నానండి. చపాతీని తీసుకొని దీంట్లో నేను స్టఫింగ్ చేసుకోవాలి. స్టఫింగ్కి ఆల్రెడీ నేను
మనం ఫ్రై చేసుకున్న కదా ఈ ఆనియన్స్, క్యాప్సికమ్ ఇదంతా దీని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుందాము. దీనికి కొంచెం నేను మైనస్ యాడ్ చేస్తాను. మైనస్ యాడ్ చేస్తే ఆ కూలింగ్స్కి అది ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, దట్స్ ఇట్. మన చపాతీ రోల్ రెడీ. దీన్ని జస్ట్ నార్మల్గా అప్లై చేసుకోవాలండి. కొంచెం వేడిగా ఉంది. ఓకే, చపాతీ రోల్ రెడీ. దీన్ని పేపర్లో అంతేనండి, చపాతీ రోల్ రెడీ. ఇప్పుడు మనం చేసుకున్న చపాతీ రోల్ ఎగ్ రోల్ రెడీ అయిపోయిందండి. దీని ఎగ్ రోల్ అనొచ్చు. ఈ ఎగ్ రోల్ ఆల్రెడీ మనం చేసుకున్న స్టఫింగ్ మైనస్ ఎలా ఉంది, ఇలా తింటున్నప్పుడు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. జస్ట్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్ నాకు ఒకసారి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్స్ ఎట్లా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.